హాయ్ అండి. ఇప్పుడు నేను చూపిచ్చేది ఒక గ్యాలరీ అండి. అంటే చైనీస్ పీపుల్ పాత కాలంలో ఎలా ఉన్నారో అలాంటివన్నీ చూపిస్తున్నారు. ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, వాటర్‌కి ఎలాంటి పాట్స్ వాడేవాళ్ళు, అలాంటివన్నీ చూపిస్తున్నారండి. అలాగే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ ఏమేమున్నాయి అనేవి గూడా ట్రెడిషనల్ ప్లేసెస్ అన్నీ వాళ్ళు మెన్షన్ చేశారు. అవన్నీ కూడా నేను కొన్ని ఇక్కడ చూపించిన బోర్డ్స్ కూడా కొన్ని ట్రాన్స్‌లేట్ చేసి లాస్ట్‌లో పెట్టానండి. అక్కడ వాళ్ళు చెప్పినట్టు అక్కడ ప్రదేశంలో ఏమేమి పండించేవాళ్ళు అనేవి గూడా ఉన్నాయి. స్టార్టింగ్‌లో ఇప్పుడు మనం మిల్లెట్స్ అంటున్నాం కదండీ! అది స్టార్టింగ్‌లో వీళ్ళు చెస్ట్‌నట్ అనేది ఫస్ట్ గ్రెయిన్ అంట అండి వాళ్ళు పండించింది. మనకున్న 5 గ్రెయిన్స్‌లో చెస్ట్‌నట్ అనేది వాళ్ళు ఫస్ట్ పండించారంట. అది గ్రామీణ ఫ్యామిలీ అని అంటున్నారండి. అలాగే సెకండ్ ఫాక్స్‌టైల్ గ్రాస్ అని అంటున్నారు. ఫాక్స్‌టైల్ గ్రాస్ అంటే ఇక్కడ నేను గూడా చూసానండి. యెల్లో కలర్‌లో ఉంటుంది. మన సేమ్ మొక్కజొన్న రవ్వ ఎలా ఉంటుందో అలా ఉందండి. ఆహ్, అలాగే మనకు మొఘల్ డైనాసిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయో అప్పటి కాలంలో హాన్ డైనాసిటీ ఇలాంటివి కొన్ని మెన్షన్ చేశారు. నాకు కొన్ని పలకడానికి కూడా రావట్లేదు. అలాగే అక్కడ కొన్ని పాటరీస్ చూసారు కదా! అవి స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్స్‌లో యూజ్ చేస్తారంట. ఆ పాటరీస్ ఆ సీజన్‌లో వాళ్ళకు గ్రేట్ చేంజ్‌ని కనిపించాయంట అండి. అలాంటివన్నీ చూసారు. అలాగే ఇక్కడ మిలిటరీ పోస్టర్ చూస్తున్నారు కదండీ! ఇక్కడ మిలిటరీ పీపుల్ కూడా హ్మ్. ఏదన్నా పని చేసినప్పుడు వాళ్ళు వేజెస్ కింద డబ్బులు కాకుండా ఇట్లా రైస్ బ్యాగ్స్ కానీ, వీట్ బ్యాగ్స్ కానీ తిండికి సంబంధించిన విధంగా మాట్లాడుకునేవాళ్ళంట. అలాగే ఇక్కడ పార్ట్స్ కూడా వాటర్ తీసుకురావడానికి అలాంటి అప్పటి కాలంలో ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఇక్కడ పక్కన కూడా ఇంకొక చిన్న చిన్న బొమ్మలకు ట్రెడిషనల్ డ్రెసెస్ చైనీస్ ట్రెడిషనల్ డ్రెసెస్ ఎలా ఉంటాయో అలాంటివన్నీ చిన్న చిన్న బొమ్మలకి వేశారండి. చాలా చిన్న చిన్నవి ఆ ట్రెడిషనల్ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే అప్పటి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఎలా తయారు చేసేవాళ్ళు, ఎలాంటివి యూజ్ చేసేవాళ్ళు కూడా అనేవి చూపిచ్చారు. వాళ్ళేంటంటే అక్కడ వాళ్ళు ఎంత బీసీ వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకు ఇలాంటి చైనీస్ సివిలైజేషన్ ఫార్మ్ చేసుకున్నారనేది బాగా చూపిచ్చారండి. ఇక్కడ చూసారా బొమ్మలన్నీ చిన్న చిన్నగా అప్పుడు మన శారీస్ ఎలా ట్రెడిషనో ఇక్కడ వీళ్ళకు ఫుల్ గౌన్స్ అనేవి చాలా ట్రెడిషన్. అలాగే ఇక్కడ చూపించే స్టోన్స్ కూడా అండి ఎలా అంటే మనం ఇప్పుడు నైఫ్స్ ఎలా యూజ్ చేస్తున్నామో వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి అప్పటి వాళ్ళు ఆ స్టోన్స్‌ని అలాగా షార్ప్‌నెస్‌గా చేసి మీట్ కట్ చేయడానికి, వెజిటబుల్ కట్ చేసేయడానికి వాడేవాళ్ళట. ఇప్పుడు ఇవి టీ కప్స్ అంటండి. టీ కప్స్ ఇవి రోలు దంచుకోవడానికి, మసాలా దినుసులు దంచుకోవడానికి, ఇవి సూప్ వేసుకొని తాగడానికి అప్పట్లో యూజ్ చేసేవాళ్ళంట. ఇలాంటివన్నీ పెట్టారండి అక్కడ గ్యాలరీలో. సో, ఇప్పుడు ఇవి చూపించేవన్నీ ట్రాన్స్‌లేషన్స్ అండి. నేను అక్కడ కొన్ని తీసిన పిక్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసి పెట్టాను. మీకు ఈ ట్రెడిషనల్‌లో చూపించిన ఈ గ్యాలరీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.